బ్యాక్ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ తో చర్చించారు. తొలుత ఇద్దరితోనూ సమావేశమయ్యారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ చైర్మన్ విడిగాను సమావేశమయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 45 టీఎంసీల నీటిని తక్షణమే కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్ కి విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి కేంద్ర జలసంఘం అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కి కూడా నీటి కేటాయింపులు జరపాలని కోరామన్నారు మంత్రి ఉత్తమ్. పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ 45 టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు అది డిపిఆర్ సబ్మిట్ చేశాం. సిడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేశాం. మరి అది చాలా టైం గడిచిపోతుంది. మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్, సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్, టీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ 45 టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ కి పేరు మార్చి మళ్లీ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందన్న మంత్రి ఉత్తమ్ ఆ ప్రాజెక్ట్ ని తెలంగాణ వ్యతిరేకిస్తుందని కేంద్ర మంత్రి పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న ప్రాజెక్ట్ కి అనుమతులు మంజూరు చేయొద్దని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ కి విజ్ఞప్తి చేశారు ఉత్తమ్. ఇప్పుడు ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వం వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకమని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖితపూర్వకంగా, అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఇది లీగల్ గా అన్ని విధాలుగా ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వొద్దు, మరి సిడబ్ల్యూసీ ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.